తో పాటు రేవంత్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ చేసి చాలా సభలు రోడ్ షోలు చేయడం, మరోవైపు ఎంఐఎం మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ మద్దతు పలకడం, ముస్లింస్ అవుట్రేట్గా దీనికి చేశారు. అలాగే లాస్ట్ మినిట్లో అజహరుద్దీన్కి మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీలను మరింత ప్రసన్నం చేసుకునే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చాకచక్యంతో చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గింది అనే కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద 14వ తేదీ వచ్చే అంతిమ ఫలితమే నిజమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం నా చేతిలో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒక కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలవబోతున్నాడనేది ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క ఒక రకంగా చెప్పొచ్చు, మనం ఫలితం అని చెప్పొచ్చు. దీంట్లో చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థను మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ 46% ఓట్లతో విజయం సాధించబోతుందనేది, బీఆర్ఎస్ పార్టీ 43% ఓట్లతో ఆగిపోతుందనేది ఆపరేషన్ చాణక్య. 8,000 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని ఈ సంస్థ చెప్తోంది. బీజేపీ చాలా 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 తక్కువ పొజిషన్లో ఉందనేది, 6% ఓట్లతోనే ఉందనేది చాణక్య స్ట్రాటజీస్ సంస్థ చెప్తున్న వాళ్ళ అంచనా. సో అలాగే జనమైన్ అనే మరొక సర్వే ఏజెన్సీ ఇస్తున్న రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ 42.5% ఓట్లు సాధిస్తుందని, బీఆర్ఎస్ పార్టీ 41.5% ఓట్లు సాధించబోతుందనేది. చాలా 1% మాత్రమే ఆధిక్యతని చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఈ సంస్థ, జనమైన్ అనే సంస్థ. బీజేపీకి 11.5% ఓట్లు వస్తాయని ఈ సంస్థ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. దాదాపు 2,500, 3,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అనేది ఈ సంస్థ చెప్తున్న ఫలితం. ఇక మనం ఇంకొక సంస్థ ఉంది, పబ్లిక్ పల్స్ అనే సంస్థ. ఈ సంస్థ చెప్తున్న దాని ప్రకారం బోరబండలో బీఆర్ఎస్ పార్టీ, ఎర్రగడ్డలో కాంగ్రెస్ పార్టీ, యూసుఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ, వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీ, రహమత్ నగర్లో కాంగ్రెస్ పార్టీ, షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ, సోమాజిగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంటుందనేది. అయితే ఈ సంస్థ చాలా హ్యూజ్ మార్జిన్ని కట్టబెడుతుంది కాంగ్రెస్ పార్టీకి. 48.5% ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వస్తాయని, 41.8% ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వస్తాయని, బీజేపీకి 6.5% ఓట్లు వచ్చే అవకాశం ఉందనేది. ఎక్కడైనా ఇది +2% ప్లస్ ఆర్ మైనస్ వేరీ ఉండొచ్చు అనేది చెప్తున్నారు. అలా ఉన్నా కూడా వీళ్ళ దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన మెజార్టీతో విజయం సాధిస్తుందనేది వీళ్ళు చెప్తున్న అంచనా. దీని ప్రకారం చూస్తే దాదాపు 20,000 ఓట్ల ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చే అవకాశం ఉందనేది ఈ పబ్లిక్ పల్స్ అనే సంస్థ చెప్తున్నది. ఇక నాగన్న సర్వే సంస్థ చెప్తున్న ఇది కాంగ్రెస్ పార్టీకి 47.84% ఓట్లు వస్తాయని నాగన్న సర్వే చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీ 41.4 ఓట్ల దగ్గర ఆగిపోతుంది అనేది చెప్తున్నారు. అంటే దాదాపు 6.5% ఓట్ల తేడా కనబడుతోంది ఈ రెండు పార్టీల అభ్యర్థుల బలాబలాల మధ్య అనేది నాగన్న సర్వే చేస్తున్నది. అలాగే బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి 8.7% ఓట్లతో సరిపెట్టుకుంటారు.